6 ఏళ్ల తన కుమారుడిని హత్య చేసి మరో కుమారుడిని చిత్రహింసలకు గురిచేసిన కేసులో కన్న తండ్రి సవతి తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిరంగిపురం సిఐ రవీంద్రబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లా కొండవీడు గ్రామస్తుడు కంచెర్ల సాగర్కు 10 ఏళ్ల క్రితం కనకంతో వివాహం జరిగింది. వారికి 2 మగ కవల పిల్లలు, ఓ ఆడపిల్ల జన్మించారు. అయితే కనకం పాపకు జన్మనిచ్చి చనిపోయింది. కూలి పనులు చేసుకునే సాగర్ ఆడపిల్లను దత్తతకు ఇచ్చి మగపిల్లల్ని తన వద్దే ఉంచుకున్నాడు. 2 ఏళ్ల కిందట సాగర్ గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని లక్ష్మీ తిరుపతమ్మని పెళ్లి చేసుకుని కవల పిల్లలతో సహా అందరూ కలిసి ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రెండో భార్య లక్ష్మీ తిరుపతమ్మ 8 నెలల క్రితం పాపను కన్నది. అప్పటి నుండి కవల పిల్లలను చిత్రహింసలు పెట్టడం ప్రారంభించింది. మార్చి 29వ తేదీన ఆ చిన్నారులను తీవ్రంగా గాయపరిచింది. ఈ విషయం తెలుసుకున్న పిల్లల మేనత్త విజయ భార్యాభర్తలను నిలదీసింది. తరువాత ఫిరంగిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సాగర్ ఇంటికి చేరుకునేసరికి కవల పిల్లలలో ఒకరైన కార్తీక్ చనిపోగా మరో బాలుడు ఆకాష్ కాలిన గాయాలతో ఉన్నాడు. కార్తీక్ గొంతు నులమడంతో చనిపోయాడు. భార్యాభర్తలు సాగర్, లక్ష్మీ తిరుపతమ్మలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రాక్షసంగా చిన్నారి బాలుడు కార్తీక్ని చంపి మరో బాలుడు ఆకాష్ను కాల్చి గాయాల పాల్చేసిన భార్యాభర్తల్ని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.